అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు. ఈరోజు ఆ స్త్రీ మిమ్మల్ని షాపింగ్ అని తీసుకుని మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోచేస్తారు. కొంతమంది వ్యాపారం విద్య అనుకూలిస్తాయి. రోజు ఈ రాశికి చెందిన వారికి కావాలనుకున్న విధంగా జరిగే విధంగానే ఉండి నిరంతరము మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు, శనగలు, నల్లటి దుస్తులను మరియు ఆవను నేను దానం చేస్తూ ఉండండి. ఈరోజు మీరు మూడు చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి. ఈరోజు మీరు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపుతారు. కళ్ళను నెరవేర్చుకోవడానికి కష్టపడి పనిచేస్తారు, శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయ వనరులు పెరగవచ్చు. ప్రియమైన వారితో గడపడానికి మీకు అవకాశం అందుతుంది. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అనుసరించాలి. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విజయం అనేది సాధించడం జరుగుతుంది. వారితో ప్రముఖులతో పరిచయాలు కూడా బలపడతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. మీరు ఈరోజు చొరవతో శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. నష్టాల నుండి తప్పించుకుంటారు. ఈరోజు కొన్ని అప్రియమైనటువంటి వార్తలు వినవలసి వస్తుంది. విజయ శిఖరాలు కూడా చేరుకోవడానికి అవకాశం పొందొచ్చు. మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఖర్చులను నియంత్రించుకోవాలి. డబ్బు ఆదా చేసుకోవాలి. మీ బడ్జెట్ ఈరోజు ప్రభావితం అవుతుంది. శుభవార్తలు అందుకుంటారు. స్త్రీల మూలకంగా శత్రు బాధలు అందుకుంటారు. మరి ఈరోజు అనవసరమైనటువంటి భయాన్ని దూరం చేసుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయంట. బయట మరో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు కొన్ని అద్భుత ఫలితాలు సాధిస్తారు. విద్యార్థుల శ్రమ కొంత వృధాగా ఉండదు. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు స్వీయ భావాలతోటి ముందుకు సాగడం ఉత్తమం. పుణ్యక్షేత్రాలను సందర్శించండి, మేలు కలుగుతుంది. పసుపు వస్తువులను దానం చేయండి. మీ దోషాలు పరిహారం అవుతాయి. ఈరోజు లక్కీ సంఖ్య 100, లక్కీ కలర్ అయితే వైలెట్. ఇక పరిహారంలో చూసినట్లయితే చక్కగా మీరు పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకొని, ఒకవేళ కనకదుర్గ మాత ఆలయం సమీపంలో లేనట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. అమ్మవారి ఫోటోని ఇంట్లోనే గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి మహాగణపతి మూలమంత్రం 11 సార్లు జపించి పూజలు చేయడం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి. అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.